హలో అండి, ఆంధ్ర ప్యారిస్ రుచులకి స్వాగతం. చికెన్ తినాలనిపిస్తుంది కానీ ఎవరు లేరు తెచ్చేవాళ్ళు, తెచ్చిపెట్టేవాళ్ళు లేరు, ఓపిక లేదు. అలాగే ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది, చికెన్ ఉంటే భలే ఉంటుంది అని అనుకుంటున్నారా? మన జాడీ ఓపెన్ చేయంగానే మనకి చికెన్ పచ్చడి కనిపిస్తుంది. సో మనం ఏం చేయవసరం లేదండి, వేడివేడి అన్నం వండేసుకొని జాడీ ఓపెన్ చేసేసి చక్కగా పచ్చడి వేసుకొని చక్కగా తినేయొచ్చు. మనకు అచ్చం చికెన్ తింటున్న ఫీలింగే వస్తుంది. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసి అండి. ఇవాళ వీడియోలో నేను మీకు చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది. సో మరి వీడియో చూసేయండి. సో చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. చికెన్ 1/2 కిలో బోన్లెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా చిన్నవిగా కట్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఆవాలు 1.5 టేబుల్ స్పూన్, ధనియాలు 1 స్పూను, మెంతులు 1 స్పూన్, చెక్క 2 అంగుళాలు, లవంగాలు 4, అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 పెద్ద టేబుల్ స్పూన్, పసుపు 2 టీ స్పూన్ల, కారం 1.5 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని దాని మీద ఇలాంటిది ఒక గిన్నె పెట్టుకుందాము. అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి, ఉడికించుకోవాలి. వాటర్ ఏం పోసుకోకూడదు, మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది, అదే సరిపోయింది. ఇట్లా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. మనకి ముక్క అనేది బాగా చితికిపోకూడదండి. ముక్క మనకి ఉడికిన వెంటనే మనం తీసేసుకోవాలి, లేదంటే మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా తుంచినప్పుడు మనకు తునుగుతుంటే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో చెక్క లవంగా వేసుకొని వేయించుకుందాము. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులో ధనియాలు, మెంతులు వేసుకొని వేయించుకుందాం. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, వేగవండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే మనకి చక్కగా వేగుతాయి. తర్వాత ఇందులోనే ఆవాలు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. వేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చుకుందాము, పక్కన పెట్టేసి అదే పొయ్యి మీద ఇంకొక బాండీ తీసుకొని అందులో 50 గ్రాముల ఆయిల్ యాడ్ చేసుకుందాం. అంటే 2 కప్పుల ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఆయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. ఇలా ఈ పీసెస్ వేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. చూడండి, మనకి కలర్ అనేది టర్న్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనము ఒక గిన్నెలో తీసుకుందాం వీటిని. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలండి, తక్కువ ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మన నూనె కాగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇలా మనకి ఈ పేస్ట్ పచ్చిగా ఉంటే కనుక మన పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది, నిల్వ ఉండదు. సో బాగా వేయించుకోవాలి. గుప్పెడు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వేయించుకుందాము. తర్వాత ఇక్కడ చిన్నులపాయలు చూడండి, నేను బాగా క్రష్ చేయలేదు, జస్ట్ ఇట్లా కొంచెం క్రష్ చేసుకున్నాను పగులు వచ్చేంత వరకు. వీటిని కూడా వేసుకొని మనము 1 నిమిషం వేయించుకుందాము. ఈ పచ్చళ్ళలోకి వేయించుకున్న చిన్నులపాయ వేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుందాం. వేసుకొని మరొక 5 లేదా 8 నిమిషాలు కుక్ చేసుకుందాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాక ఫ్లేమ్ని లోగానే ఉంచుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మనకి కారం ఎక్కువైనా తినొచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే తినలేము. అందుకని చెప్పి ముందు కొంచెం వేసుకున్న తర్వాత చాలకపోతే ఒకసారి టేస్ట్ చేసుకొని మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు, కారం వేసిన తర్వాత బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. 2 నిమిషాలు సరిపోతుంది కారం వేసిన తర్వాత, మనకి బబుల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా దించేసుకొని దాన్ని కంప్లీట్గా చల్లారనిచ్చుకోవాలండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఇందులోకి నిమ్మకాయ రసంని పిండుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను కదా, మనకి 2 పెద్ద సైజ్ నిమ్మకాయలు సరిపోతాయి. ఇలా పిండేసుకొని చక్కగా కలుపుకొని ఒక గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ పెట్టుకుంటే మనకి ఈ పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. కానీ చికెన్ చూస్తే ఎవరు ఆగలేరు కదండి, మనకి పచ్చడి నెలలోపే అయిపోతుంది, 2 నెలలు కూడా రాదు. సో ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదా చికెన్ పచ్చడి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. సో లేట్ ఎందుకండి, మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా, మరి ఈ వీడియోలో ఇంతే. ఇంకొక విషయం అండి, మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా ఆ రెసిపీ చూడొచ్చు. ఓకేనా, మరి ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.